ధర్మ విజ్ఞాన వైరాగ్య పరమైశ్వర్య శాలినానంద తీర్థ భగవత్పాదాను వందే నిరంతరం. శ్రీ వేదవ్యాసాయ నమః. పిబత భాగవత రసమాలయం. భాగవతం యొక్క చిన్న పరిచయము. నారాయణ ప్రసాదామృతే నమోక్షః న చ జ్ఞానం వినా అత్యర్థ ప్రసాదః. నారాయణ అనుగ్రహము లేనిచో మోక్షము సంభవింపదు. ఆ నారాయణ ప్రసాదము అపరోక్ష జ్ఞానము లేనిచో కలగదు. నారాయణుడు ఎవరిని అనుగ్రహించునని విచారించిన శాస్త్రములిట్లు చెప్పుచున్నవి. నతాదృశీ ప్రీతిరీడ్యస్య విష్ణోః గుణోత్కర్ష జ్ఞాతరే యాదృశి స్యాత్. పరమాత్మనకు తన ఉత్కర్షములైన గుణములను తెలిసిన వానియందు ఏ విధమైన ప్రీతియుండునో అటువంటి ప్రీతి ఇతరులయందు కలగదు. అనగా శాస్త్రములయందు చెప్పబడిన భగవద్గుణములను భక్తిచే గానము చేయువానిపై విశేషముగా ప్రీతిని చూపి మోక్షముని ఇచ్చును. అటువంటి ప్రీతి ఇతరులయందు కలగదు అనగా వారికి మోక్షము సంభవింపదని భావము. భగవత్ప్రీతిని మోక్షమును కలుగజేయు అతని గుణ బృంహితములైన శాస్త్రములయందు శ్రీ భాగవతము ఒకటి. ఈ భాగవతమును సత్తాత్పర్యముగా శ్రవణాదులను గావించిన వారికి తత్క్షణమే ముక్తి కలుగును. భగవానుడు శ్రీ వ్యాసమహర్షి తన రచనలన్నిటియందు శ్రీమద్భాగవతమునకు ఒక ప్రత్యేక స్థానమును కల్పించిరి. భారతాది ఉత్తమ గ్రంథములుండగా భాగవతము నేల రచించిరి అను ప్రశ్న సమాధానమిట్లున్నది. వ్యాస నిర్మిత గ్రంథములయందు మహాభారతము మేరుకృతి. శాస్త్రేషు భారతం సారం అని దీని మహిమను చెప్పి భారత వ్యపదేశేన ఆమ్నాయార్థ ప్రకాశిత అనుచు ఇది వేదతుల్య గ్రంథమని ఉద్ఘోషించిరి. అయినను భారతము గుహ్యదర్శన సమాధి అను భాషత్రయములచే యుక్తమై శీఘ్రముగా అవగాహన కాక సుజనులు బాధపడుచుండిరి. ఇట్లు భారతము మహోత్తరమైనను సజ్జనావన తత్పరులైన కరుణామయులైన వ్యాసులు అల్పాయుష్కులైన వేదాది శాస్త్ర విచారరహితులైన ముక్తియోగ్య జనులనుగాంచి వారికి కైవల్యము నొసంగవలనని నిశ్చయించి నా అతి ప్రసన్న హృదయ సరస్వత్యాస్తటే శుచో వితర్కయాన్ అని చెప్పిన విధముగా భారతాది బహుగ్రంథములను నిర్మించినను సమాధానము లేని మనసు గల వానివలే చింతించుచు నారదులచే ప్రార్థితుడై భాగవతంను రచించిరి. భాగవతమనగా ఏమి? భాగవత శబ్దమును వినిన తత్క్షణము అందరి మనసునందు నందనందుని దివ్య విగ్రహమే స్మరణకు వచ్చును. అనగా శ్రీకృష్ణుని చరిత్ర వర్ణితమైనదని భావము. అదే విధముగా భగవంతుని ఇతరవతారములను వర్ణింపబడినవి. కేవలము భగవంతుని చరిత్రయే గాక భగవద్భక్తుల చరిత్ర కూడా ఇచ్చట వర్ణింపబడినది. ఏ స్కందమును చూచిననో అచ్చట భక్తి పాశముచే భగవంతుని బంధించి తమ వశము గావించుకొనిన భక్తుల సచ్చరిత్రలు కనిపించుచున్నవి. ఇదే భాగవతము. ఇది కేవలము శ్రవణయోగ్యమైన కథ మాత్రము కాదు. ఇందరి చెప్పిన ధర్మములను ఆచరించినప్పుడు మాత్రము భగవంతుడు అనుగ్రహించును. వ్యాస కవితానైపుణ్యముచే చిత్రింపబడిన భాగవత పాత్రలన్నీయూ మన జీవనమునకు దివ్య సందేశము నిచ్చుచున్నవి. వ్యాసకృతులయందు భాగవతమునకు ప్రత్యేక స్థానము గలదు. కాలవ్యాల ముఖగ్రస్త త్రాస నిర్నాశహేతవే శ్రీమద్భాగవతం శాస్త్రం కలో కీరనే భాసితం అని పద్మపురాణ వచనము. కాలమను సర్పము యొక్క ముఖమునందు పడి బయటకు వెడల మార్గము తెలియక బాధపడుచున్న వారికి భాగవతమే ముక్తిని కలిగించునని, అందువలన దానినే ఆశ్రయింపవలనని తెలియచున్నది. పై చూపుకు భాగవతం పురాణ గ్రంథమని గోచరించినను వేదాది సకల శాస్త్రార్థములచే కూడియుండుట వలన ఇది అత్యుత్తమ శాస్త్రమని స్పష్టముగా చెప్పవచ్చును. ఈ గ్రంథమున హరి సర్వోత్తమత్వము, లక్ష్మీ బ్రహ్మాది చేతనులు అస్వతంత్రత్వము, సకల భాగవత ధర్మములు వర్ణింపబడినవి. ఎందరో మహానుభావులు శ్రీమద్భాగవతమును వ్యాఖ్యానించిరి. జగద్గురువులు త్రిమతాచార్యులని ప్రసిద్ధిగాంచిన శ్రీ శంకరాచార్యులు, శ్రీ రామానుజాచార్యులు, శ్రీ మధ్వాచార్యులు అనుయాయులు భాగవతమునకు అద్భుత వ్యాఖ్యానము చేసి లోకోపకారము చేసిరి. ఇందు ఒక విశేషమేమనగా త్రిమతాచార్యుల యందు శ్రీమదాచార్యులు
మాత్రము స్వయముగా వారే భాగవతమునకు భాగవత తాత్పర్య నిర్ణయము అను వ్యాఖ్య చేసిరి. ఆ భాగవత వ్యాఖ్యానమును గురించి శ్రీ సుమధ్వ విజయము అను గ్రంథమున ఇట్లు వివరించిరి. పురాణస్థాపాందానాం అభాషత్రయవేదీనాం భవతాసుగాచక్రే శ్రీమద్భాగవత నిర్ణయే. ఒక కొత్త ప్రదేశమునందు సంచరించువారు గమ్యస్థానమును చేరవలయోననిన ఆ మార్గమును తెలిసిన స్నేహితుడొకడు అవసరము. అప్పుడే అతడు గమ్యస్థానమును చేరుకొనును. అదేవిధంగా గుహ్య దర్శన సమాధులనేటి భాషత్రయము నెరుగనివాడు పురాణమును మార్గమున సంచరించు బాటసారి గమ్యస్థానము చేరవలెననినా అతనికి ఒక స్నేహితుడు కావలెను. ఆ స్నేహితుడే శ్రీమధ్వాచార్యులు అపూర్వకృతి అయిన భాగవత తాత్పర్య నిర్ణయము గ్రంథము. భాగవతమునకు భారతాది ఇతర గ్రంథములకు సంభవించి విరోధములను ఈ గ్రంథమును యుక్తియుక్తముగా పరిహరించిరి. వారు నిర్ణయించు ప్రతి అంశమునకు వేదవాక్యములను వ్యాసవాక్యములనే ప్రమాణములుగా ఉద్ధరించిరి. అదేవిధంగా మధ్వమతానుయాయులు ఉడిపి పెజావర మఠాధీశులు అయిన శ్రీ విజయధ్వజ తీర్థుల వారి భాగవతమునకు పదరత్నావళి అను అద్భుత టీకాను రచించిరి. వ్యాసమధ్వులు సిద్ధాంతము అనుసరించి రచించిన వీరి వ్యాఖ్యానమును అఖండ మహిమండలముల అద్వితీయ కృతి అనుట నిస్సందేహము. ఈ ఉభయుల అనగా మధ్వాచార్యుల విజయధ్వజ తీర్థుల వ్యాఖ్యానమును అనుసరించి ఆంధ్ర భాషయందు వ్యాస భాగవతమునకు అనువదించుట జరిగినది. శ్రీమద్భాగవతమును అనువదించుట సులభమైన పని కాదు. సకల శాస్త్రముల నిధి అయిన ఈ భాగవతమును చెప్పుటకు గాని వ్యాఖ్యానించుటకు గాని బహుగ్రంథముల పరిశీలన అవసరము. అందుకే అన్నారు పెద్దలు, విద్యావతాం భాగవతే పరీక్ష అని. శ్రీకృష్ణార్పణమస్తు.